హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యుల గురించి తెలుసుకున్నాం. వేములవాడ చాళుక్యులేమో రాష్ట్రకూటల సామంతులుగాను, అదేవిధంగా ముదిగొండ చాళుక్యులు మన వేంగి చాళుక్యుల సామంతులుగా పరిపాలన సాగించారని చెప్పి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంపై తురుష్కుల దండయాత్ర గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని స్థాపించే నాటికి పరిస్థితులు మనం చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో తురుష్కుల దండయాత్ర, ముఖ్యంగా గజనీ 1001 నుంచి 1026 వరకు 17 సార్లు దండయాత్ర చేశాడు. అదేవిధంగా గోరీ 1191లో మొదటి బ్యాటిల్ ఆఫ్ తరాయిన్, 1192లో రెండో బ్యాటిల్ ఆఫ్ తరాయిన్ యుద్ధం చేసి మరి ఇస్లామిక్ ఇక్కడ రాజ్య స్థాపన చేయడం అనేది జరుగుతుంది. సో మరి కాకతీయులు ఈ నర్మదా నదికి దక్షిణాన సుమారు ఒక 300 సంవత్సరాలు పరిపాలించి మరి ఈ ప్రాంతంను ఒక సుసంపన్నమైనటువంటి సాంస్కృతిక హెరిటేజ్ను మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా మనం కాకతీయుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కాకతీయులు శాతవాహనుల తర్వాత తెలుగు జాతిని ఏకం చేసి, సమైక్యం చేసి, ఏకఛత్రాధిపత్యంగా ఓరుగల్లు రాజధానిగా పరిపాలించి మరి తెలుగు జాతిని సుసంపన్నం చేసినటువంటి గొప్ప చక్రవర్తులు. అదేవిధంగా తెలుగు జాతికి ఎన్నో ఉత్కృష్టమైనటువంటి అంటే లిటరేచర్ని అందించినటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి టెంపుల్స్ను, దేవాలయాలను నిర్మించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి రాజులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సుమారు ఒక 300 సంవత్సరాలు పరిపాలించి తెలుగు జాతి ఔన్నత్యానికి, గొప్పతనానికి బాటలు పరిచినటువంటి రాజులు. మరి వారు నిర్మించినటువంటి టెంపుల్స్నే ఈ మధ్య రామప్ప దేవాలయాన్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. మరి తెలుగు జాతికి ఎంతో గర్వకారణమైనటువంటి సంపద అది. అదేవిధంగా అనేకమైన చెరువులు తవ్వించి మరి వ్యవసాయ అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డటువంటి రాజులు. అదేవిధంగా విదేశీ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహించినటువంటి వాళ్ళు. మరి వారి కాలంలోనే మార్కో పోలో అనేటువంటి విదేశీ యాత్రికుడు ముఖ్యంగా రుద్రమదేవి కాలంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా కాకతీయుల గొప్పతనాన్ని గురించి వారు వర్ణించడం జరుగుతుంది. మరి కాకతీయులు ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే వాణిజ్యాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించారు. అదేవిధంగా మనం చూసినట్టయితే 18 కుల సంఘాలు ఆ కాలంలో ఉంటాయని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి సుంకాలు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సిరి సంపదలు, సాంస్కృతిక వైభవం, ఇవన్నిటిని గురించి కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ప్రజల జీవన స్థితుల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా పట్టణ నాగరికత ఎంతవరకు అభివృద్ధి చెందింది, అదేవిధంగా వీరి పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా ఖండాంతరాలకు వ్యాపింపజేయడం జరిగింది. మరి వీరి సిరి సంపదను చూసి తట్టుకోలేక నార్త్ ఇండియాలో పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు మరి ఏ విధంగా దండయాత్ర చేసి చివరికి కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేసుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట మనం చూసినట్టయితే కాకతీయులు కూడా ఒక సామంత రాజులు. మొదటి తరం కాకతీయ రాజులు రాష్ట్రకూటుల వద్ద సైన్యాధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. తర్వాత కాలంలో వారు మన కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పరిపాలించారు. తర్వాత 1163 నుంచి వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని ముఖ్యంగా ప్రతాపరుద్రావన్, ఆ తర్వాత గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్ర II వీరు ఇండిపెండెంట్ రాజులుగా పరిపాలించడం జరిగింది. మరి వీరి సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించింది, ఒక మామూలు చిన్న సామంత రాజులు, హనుమకొండ అనేటువంటి ఒక విషయం అంటే డిస్ట్రిక్ట్, ఒక డిస్ట్రిక్ట్ను పరిపాలించేటువంటి పాలకులు అంత పెద్ద మహాసామ్రాజ్యాన్ని ఏ విధంగా వాళ్ళు విస్తరింపజేశారు. మరి హనుమకొండ కేంద్రంగా అటు కళింగ వరకు, ఇటు కాంచీపురం వైపు, కాంచీ వరకు సౌత్ ఇండియాలో వీళ్ళు ఏ విధంగా తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నారు.
మరి అనునిత్యం అనేకమైనటువంటి శత్రువులతో పోరాడుతూ ఇక్కడ ఒక సుసంపన్నమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏ విధంగా వీళ్ళు మిగతా రాజులకు మార్గదర్శకులయ్యారు. మరి వారు కూడా అనుసరించినటువంటి పద్ధతులు కొన్ని వారి క్షీణతకు ఏ విధంగా తోడ్పడ్డాయి. సో మనం ఇవన్నీ ఇక్కడ తెలుసుకుందాం. చరిత్ర చూసినట్టయితే అనేక వంశాలు వచ్చినాయి, అదేవిధంగా క్షీణించినాయి. సో కొందరు చాలా గొప్పగా పరిపాలించి రాబోయే తరాలకు మార్గదర్శకులైనలు. ముఖ్యంగా కాకతీయులు తవ్వించినటువంటి చెరువులు, తటాకాలు ఈరోజు కూడా మనం మన రాజులకు అంటే మన పాలకులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మార్గదర్శకం. మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కూడా మనం కాకతీయ మిషన్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా కాకతీయులు ఒక ఘనమైనటువంటి వారసత్వాన్ని ఎంటైర్ తెలుగు జాతికి అందించినటువంటి గొప్ప రాజులు. మరి వాళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, వాళ్ళ ఆవిర్భావం. ముఖ్యంగా ఈరోజు మనం ఎర్లీ కాకతీయాస్ గురించి తెలుసుకుందాం. రేపు వాళ్ళ ఇండిపెండెంట్ కాకతీయాస్ వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నాక ఏ విధంగా పరిపాలించినారనే విషయాన్ని తెలుసుకొని వారు ప్రజలకు చేసిన సేవ, అదేవిధంగా సామాన్యుల వాళ్ళ కాలంలో సామాన్యుల జీవన పరిస్థితులు ఏంటనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ అతిశయం. ఇప్పుడు మనము చూసినట్టయితే మొట్టమొదట అక్కడే పెట్టు ఈ వంశాన్ని ఎవరు ఫౌండరు, మూల పురుషుడు ఎవరు అని మనం చూసినట్టయితే ఈ వంశానికి మూల పురుషుడు కాకర్ల గుండన అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇది ఏ విధంగా అంటే మనకు మాగల్లు అనేటువంటి ఒక శాసనం ఉంది. ఈ మాగల్లు శాసనాన్ని దానర్నవుడు అనేటువంటి వ్యక్తి వేయించడం జరిగింది. ఇతను దానర్నవుడు వేయించినటువంటి ఈ శాసనం ద్వారా ఈ వంశానికి మూల పురుషుడు కాకర్ల గుండ్యాన్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొక శిలాశాసనం ఉంది, అది బయ్యారం ఇన్స్క్రిప్షను. దాని ద్వారా వెన్నెరాజు ఈ వంశానికి మూల పురుషుడు అని తెలుస్తుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఏదేమైనప్పటికీ సో చరిత్రకారులు చెప్పేది ఏంటంటే కాకర్ల గుండాన అనే అతను ఈ వంశానికి మొదటి రాజు, మూల పురుషుడు. సో ముఖ్యంగా ఇతను కింగ్డమ్ ఫౌండర్ వస్తే, ఈ రాజ్య స్థాపకులు వస్తే ఈ వంశానికి మూల పురుషుడు గుండన, అదేవిధంగా రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బేతరాజు ఒకటి. తర్వాత ఈ కాకతీయుల గురించి క్షుణ్ణంగా మొదలు కొంత తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ చరిత్ర లోపలికి వెళ్దాం. మొదలు వీళ్ళ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటనేది మనకు ఆబ్జెక్టివ్ బీట్లలో అడిగేటువంటి ప్రశ్నలకు మనం ఇక్కడ చూసుకుందాం. సో ఎందుకంటే జనరల్గా కాకతీయాస్ గురించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. వీళ్ళు లేకుండా ప్రశ్నపత్రం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే శాతవాహనులు తర్వాత కాకతీయులు, ఈ హైందవ రాజులు, వీళ్ళంతా కూడా తెలుగు జాతిని ఏకం చేసి పరిపాలించినటువంటి హైందవ రాజులు. వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర ఖచ్చితంగా ప్రతి ప్రశ్న ఎగ్జామ్లో వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పబోయే సబ్జెక్టు అప్ టు గ్రూప్ 1 వరకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈవెన్ సివిల్స్ ఫిలిమ్స్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ రాజ్య స్థాపకుడు వచ్చి బేతరాజు ఒకటి. సో అనేక మంది 750 నుంచి 1323 వరకు పరిపాలించారు. సో మరి వాళ్ళందరి గురించి మనం తెలుసుకుందాం. బట్ మొదట ఫౌండర్ వచ్చేసి బేతరాజు ఒకటి. తర్వాత అందట్లో గొప్ప రాజు వచ్చేసి గణపతి దేవుడు. మనకు గణపతి దేవుని తర్వాత ఆయన కూతురు రుద్రమాంబ వస్తుంది. సో చరిత్రలో మహిళలు పరిపాలించినటువంటి సంఘటనలు చాలా తక్కువ. సో అందులో రాణి రుద్రమాంబ ఒకరు. సో యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మహిళ ఝాన్సీ మహిళలాగా. అదేవిధంగా చరిత్రలో చూస్తే చాలా తక్కువ మంది మహిళలు, ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన రజియా సుల్తాన్ కావచ్చు, అహ్మద్నగర్ను పరిపాలించినటువంటి చాంద్ బీబీ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి వీరు. అదేవిధంగా సమ్మక్క సారలక్కలు, ఇదే ట్రైబల్ చీఫ్స్ ఇక్కడ, వారు కూడా ఇదే కాలానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా మొన్ననే మనం చూసాం నాయకీ దేవి, ఆమె ఏ విధంగా మహమ్మద్ గోరితో తలపడి అతన్ని 1178లో ఊడగొట్టిందనే విషయం కూడా, గుజరాత్ క్వీన్.
సో ఈ విధంగా చరిత్రలో తక్కువ మంది మహిళలు రాజ్యాన్ని పాలించడం జరిగింది, యుద్ధాల్లో పాల్గొన్నారు. సో రాణి రుద్రమ ఎవరి పేరైతే చెప్పేస్తే అంటారు తెలుగు జాతి గర్వపడుతుందో ఆ గర్వపడే లేడీ ఇక్కడ ఈ వంశానికి చెందినటువంటి లేడీ. అదేవిధంగా వీళ్ళ రాజచిహ్నం వచ్చేస్తే వరాహం. వరాహం అంటే మీకు తెలుసు స్వైన్ పంది. సో వీళ్ళ స్టేట్ ఎంబలం వరాహం. దాన్ని ఎందుకు పెట్టినారని దాని చరిత్ర వేరే ఉంది. ఓకే. తర్వాత భాష వచ్చేసి సాంస్క్రిట్. సో ఇక్కడ వీళ్ళ భాష సాంస్క్రిట్, బట్ తెలుగును వీళ్ళు ప్రోత్సహించారు. చాలా తెలుగు గ్రంథాలు వచ్చినాయి, బట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేస్తే మటుకు సాంస్క్రిట్. చాలా సందర్భాల్లో మనం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. సో అదేవిధంగా ఈ వీళ్ళ స్టేట్ ఎంబలం ఏదనేది కూడా ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఇక్కడ వరాహం అనేది స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మొదలుగా తర్వాత ఏ రాజు మార్చడానికి తర్వాత నేను చెప్తాను. తర్వాత వీళ్ళు ఎర్లీ శాతవాహనసు జైన్స్. సో వీళ్ళు జైన మతాన్ని పాటించినటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో వీళ్ళు శైవులుగా మారుతారు. సో జైనిజం నుంచి శైవిజం ఇక్కడ మనం చూస్తాం. వీళ్ళ మొట్టమొదటి క్యాపిటల్ వచ్చి హనుమకొండ. తర్వాత వరంగల్కు షిఫ్ట్ అయిపోతుంది. వీళ్ళు వరంగల్కు మార్చేస్తారు. సో తర్వాత వీళ్ళ రాజలాంఛనం వచ్చేసి కాకతి, అంటే ఆరోగ్య దేవత. సో ఈ విధంగా కాకతీయుల యొక్క సంక్షిప్తంగా మనం చూసినట్టయితే ఫౌండర్ ఎవరు? కాకతీయ గుండన లేదా వన్యరాజు. కింగ్డమ్ ఫౌండర్ వచ్చేసి బేతరాజు. తర్వాత అందట్లో గొప్ప రాజు వచ్చి గణపతి దేవ. తర్వాత చివరి రూలర్ వచ్చి ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్ర 2, ఇతను రెండో ప్రతాపరుద్రుడు. ఇతడు గియాసుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానేట్ చేతిలో ఓడిపోయి ఢిల్లీకి బందీగా తీసుకుపోతుంటే నర్మదా నదిలో మునిగిపోయి తన ప్రాణాలు అర్పించుకుంటాడు, అవమానం భరించలేనని చెప్పేసి. సో ఆ విధంగా ఇలా సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానేట్లో భాగమైపోతుంది. అదేవిధంగా వీళ్ళు వరాహం అంటే పిగ్ పందిని వీళ్ళు స్టేట్ ఎంబలంగా పెట్టుకున్నారు. తర్వాత లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్. వీళ్ళ రిలీజియన్ ఎర్లీ పీరియడ్ వచ్చి జైన్స్, తర్వాత శైవాస్. క్యాపిటల్ సిటీ ఫస్ట్ హన్మకొండ, తర్వాత వరంగల్కి షిఫ్ట్ అవుతారు. తర్వాత వీళ్ళ రాజా లాంఛనం వచ్చేసి కాకతి. ఇక వీళ్ళ వంశాన్ని చూసినట్టయితే బయ్యారము శిలాశాసనం ప్రకారము దుర్గా అనే అతని వ్యక్తి ఇతను మూల పురుషుడు. సో ఇక్కడ మనకు ముగ్గురు వచ్చారు. ఒకతను వంశానికి మూల పురుషుడు, ఇంకో అతను రాజ్యస్థాపకుడు. సో ఇంకో అతను కూడా మరి మనకు మొదటి రాజు అనేతను వచ్చాడు. సో ఈ విధంగా చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి కాకర్ల గుండన ఈ డినాస్టీ ఫౌండరు. బట్ తర్వాత వీళ్ళకు వంశానికి మూలస్ వచ్చి దుర్గయ్య అకార్డింగ్ టు బయ్యారం ఇన్స్క్రిప్షన్. సో ఇన్స్క్రిప్షన్స్లో తేడా ఉంది, నేను చెప్పాను. ఒక తర్వాత వీళ్ళ కట్టించినటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్ మనం చూస్తే హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, ఇది రుద్రదేవుడు కట్టించాడు. రుద్రదేవుడు అంటే ప్రతాపరుద్ర 1. అదేవిధంగా రామప్ప టెంపుల్. సో ఇది రుద్రదేవుడు, ఐ విల్ క్లారిఫై ఇట్ లేటర్. రామప్ప టెంపుల్ వచ్చేసి రేచర్ల రుద్రుడు, ఇతను గణపతి దేవుని సేనాని. ఇతను రామప్ప టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశాడు. అదేవిధంగా పేరిని నృత్యం అనేది వీళ్ళ కాలంలో చాలా పాపులర్ నృత్యము. పేరిని నృత్యం అంటే సైనికులు యుద్ధానికి వెళ్ళే మొదలు వాళ్ళను ప్రోత్సహించడానికి, మోటివేషన్ చేయడానికి ఈ పేరిని నృత్యం అనేటువంటి దాన్ని ప్రదర్శించేవాళ్ళు. సో ఈ పేరిని నృత్యం కాలక్రమేణా అంతరించిపోయిన తర్వాత నటరాజ రామకృష్ణ గారు తిరిగి దీన్ని రివైవ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా నటరాజ రామకృష్ణ గారు, నేను వరంగల్లో పీడీడీఆర్డీగా పనిచేసిన కాలంలో అప్పుడు ఒక 40-50 మంది యువకులను తీసుకొని మేము దాదాపు ఒక 2 months అక్కడ వరంగల్లో పోతన ఆడిటోరియంలో శిక్షణ ఇచ్చినాం. ఇప్పుడు ఆ శిక్షణ పొందినటువంటి వాళ్ళే ఈ పేరి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా కొంతమంది శిక్షణ పొంది ఈరోజు పేరి నృత్యాన్ని పాపులరైజ్ చేశారు. సో పేరి నృత్యం అనేది ఒక శివతాండవం టైపు, యుద్ధానికి వెళ్ళే ముందు సైనికుల్ని ప్రేరేపించడానికి చేసేటువంటి నృత్యం. సో అది కాకతీయుల యొక్క నృత్యం, ముఖ్యమైన నృత్యం. అదేవిధంగా కాకతీయుల వంశం ఏంటి? వీళ్ళు క్షత్రియుల, బ్రాహ్మణుల, వైశ్యుల, శూద్రుల అని మనం చూసినట్టయితే వీళ్ళ వర్ణం శూద్ర అని చెప్పేసి అందరూ కూడా చరిత్రకారులు ఏకాభిప్రాయం రావడానికి జరిగింది. అదేవిధంగా వీళ్ళ కాలంలో వీళ్ళ ఆస్థాన నాట్యకత్తె మాచల దేవి అని ఉంటుంది.
సో ఆమె రెండవ ప్రతాపరుద్రుడు అంటే లాస్ట్ ప్రతాపరుద్ర ఆస్థానంలో ఉంటుంది. ఈమె ఒక ఓరుగల్లులో ఒక నాట్య మందిరాన్ని అంటే ఒక చిత్రకళా మందిరాన్ని నిర్మిస్తుంది. సో వీళ్ళ పెయింటింగ్స్ వచ్చేసి నవకాశి అని అంటారు. ఆ విధంగా కాకతీయ పెయింటింగ్స్ పేరు వచ్చి నవకాశి. నేను ఇంతకుముందే చెప్పాను రుద్రమదేవి కాలంలో మార్కోపోలో అని విదేశీ యాత్రికుడు వచ్చాడని. సో తర్వాత వీళ్ళు 10 నుంచి 13 సెంచరీస్ దాదాపు 300 సంవత్సరాలు అంటే యాక్చువల్గా పరిపాలించింది అంటే ఇండిపెండెంట్ కింగ్స్గా పరిపాలించింది చూస్తే 1163 to 1324 వరకు మాత్రమే. వీళ్ళకు కాంటెంపరీగా ఉన్నటువంటి గొప్ప రాజులు చూస్తే ఓయసాలస్ ఉంటారు, కన్నడాస్ అటు మైసూర్ సైడు. అదేవిధంగా వెస్ట్ సైడు మరాఠాస్ ఉంటారు, యాదవాసు, దేవగిరి. తర్వాత తమిళ్కి వచ్చేస్తే పాండ్యాసు, తర్వాత చోళాస్ ఉంటారు. నార్త్లో వచ్చేస్తే ఢిల్లీ సుల్తానేట్ ఉంటారు. సో వీరు ఇంతమంది శత్రువులతో ఏ విధంగా వీళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించిండ్రు, ఏ విధంగా సామ్రాజ్యాన్ని కన్సాలిడేట్ చేసిండ్రు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా కాకతీయుల సామ్రాజ్యం గురించి మనకు అనేకమైనటువంటి శిలాశాసనాలు, తామ్ర శాసనాలు తెలియజేస్తాయి. సో అందులో ముఖ్యమైనటువంటి శాసనాలు సుమారు ఒక 14 శాసనాలనే, తర్వాత ఇంకో 2-3 శాసనాలు కూడా ఇందులో నేను ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. సో ఇందులో మనం చూసినట్టయితే మాగల్లు శాసనం వేయించినటువంటి వాళ్ళు తూర్పు చాళుక్య కింగ్ అయినటువంటి ధనుర్జవుడు. సో ఈ ధనుర్జవుడు ఈ మాగల్లు శాసనాన్ని వేయిస్తూ గుండానా అనేటువంటి వ్యక్తి ఈ కాకతీయ వంశానికి మూల పురుషుడని చెప్పడం జరుగుతుంది. తర్వాత 1000 స్తంభాల గుడి హన్మకొండలో కాకతీ రుద్రదేవుడు ఇతను ఈ శాసనాన్ని వేసి ఈ డిక్లేర్స్ అబౌట్ ఇది ఇండిపెండెన్స్ అంటే కాకతీయులు వీళ్ళు వెస్ట్రన్ చాళుక్యాస్ నుంచి ఏ విధంగా స్వతంత్రం ప్రకటించుకున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. సో 1000 పిల్లర్స్ను కూడా ఇతనే కాకతీయ రుద్రదేవుడే నిర్మించడం జరుగుతుంది. ఇతను ప్రతాపరుద్ర 1 కాకతీయ 1 అంట. తర్వాత మనకు ద్రాక్షారామం శాసనం ఉంటుంది. దీన్ని వేయించినటువంటి వాళ్ళు ఇనగాల బ్రహ్మిరెడ్డి. ఇతను 2వ ప్రోలరాజు దగ్గర మంత్రి. సో ఇతను 2వ ప్రోలరాజు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించాడు, అదేవిధంగా ఇతను 2వ ప్రోలరాజు దగ్గర మంత్రి. ఇతను రుద్రదేవుడు అంటే ప్రతాపరుద్రుడు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించాడనే విషయాన్ని తెలియజేస్తాడు ఇనుగల బ్రాహ్మిరెడ్డి ఈ ద్రాక్షారామం శిలాశాసనంలో. తర్వాత బయ్యారం శిలాశాసనం ఉంది. ఈ బయ్యారం శిలాశాసనాన్ని గణపతి దేవుని సిస్టరు కాకతీ మైలాంబ వేయిస్తుంది. ఇది బయ్యారం ట్యాంకును కాకతీయులు తవ్వించినారని చెప్పేసి తెలియజేస్తుంది. అదేవిధంగా మోటుపల్లి అనేది వీరి కాలంలో ప్రముఖ నౌకా కేంద్రము, వాణిజ్య కేంద్రం. సో ఈ మోటుపల్లి నుంచి అనేకమైన ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. సో ఈ మోటుపల్లి శాసనము గణపతి దేవుడు ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఆల్ కాకతీయాస్, కాకతీయులందరిలో గొప్ప రాజు గణపతి దేవుడు. ఇది గణపతి దేవుని గురించి, ఇది గణపతి దేవుడు వేపిస్తాడు మోటుపల్లి శాసనాన్ని. ఇది కాకతీయ వంశం గురించి, అదేవిధంగా కాకతీయులు విదేశీయుల నుంచి ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నారు విదేశీయులతో, అదేవిధంగా విదేశీయులకు వ్యాపారాలలో ఎలాంటి వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తున్నారు అన్నటువంటి దాన్ని కూడా ఈ మోటుపల్లి శాసనం తెలియజేస్తుంది. ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రము, ఎగుమతి దిగుమతుల కేంద్రం ఆ కాలంలో. తర్వాత ఈ చందుపట్ల శాసనాన్ని వేయించినటువంటి వాళ్ళు పువ్వుల ముమ్ముడి. ఇతను రుద్రమదేవి సైన్యానికి అధ్యక్షుడు. సో ఈ చందుపట్ల శిలాశాసనంలో ఏం తెలియజేస్తుందంటే రుద్రమదేవి అంబదేవ కాయస్థ అనేటువంటి రాజు చేతిలో ఓడిపోయి యుద్ధంలో చనిపోతుంది. సో ఈ అంబదేవ అనే రాజు కడప ప్రాంతాన్ని పాలించేటువంటి రాజు. సో ఇది చందుపట్ల మనకు నల్గొండలో ఉంటుంది. ఈ శిలాశాసనాన్ని నేను కూడా నల్గొండ కలెక్టర్గా ఉన్నప్పుడు వెళ్ళి చూడడం కూడా జరిగింది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ మనకు ఒక 14 శాసనాలలో ఇప్పుడు మొదట మాగల్లు, హనుమకొండ, ద్రాక్షారామం, బయ్యారం, మోటుపల్లి, చందుపట్ల ఈ శాసనాల గురించి మనం చూసాం. ఎందుకంటే ఇవి కాకతీయుల గురించి తెలియజేస్తున్నాయి.
నెక్స్ట్ మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్, ఇది గణపతి దేవుడు వేయించాడు. ఈ టెంపుల్ కూడా దేవాలయాల నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రసూతి వైద్యాలు, అదేవిధంగా విద్యాలయాల బిల్డింగ్స్ గురించి కూడా ఈ శాసనం తెలియజేస్తుంది. మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్, ఇది గణపతి దేవుడు వేయించినటువంటి శిలాశాసనం. అదేవిధంగా త్రిపురాంతక శాసనం ఉంటుంది. ఈ త్రిపురాంతక శాసనం వచ్చి ఇందులూరు అన్నయ్య అనేటువంటి వ్యక్తి, ఇతను ప్రతాపరుద్ర II అంటే లాస్ట్ ప్రతాపరుద్రుని దగ్గర మంత్రి సన్ను, అంటే ప్రతాపరుద్రుని యొక్క మంత్రి యొక్క కుమారుడు ఇందులూరి అన్నయ్య. ఇతను ఏం చెప్తాడంటే ప్రతాపరుద్ర దేవ డిఫీట్స్ కాయస్థ అంబదేవ. సో ఇక్కడ ప్రతాపరుద్ర II మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ కాయస్థ అంబదేవ అనేటువంటి వ్యక్తి చేతిలో రుద్రమదేవి యుద్ధంలో మరణించి చనిపోవడం జరుగుతుంది. ఆమె తర్వాత వచ్చిన ప్రతాపరుద్రుడు ఈ కాయస్థ అంబదేవుని మళ్ళీ ఓడించి ప్రతీకారాన్ని తీసుకొని రాజ్యాన్ని ఇందులో కలుపుకుంటాడు. సో దట్ ఈస్ హౌ కాయస్థ అంబదేవ ఈజ్ నౌ డిఫీటెడ్ బై ప్రతాపరుద్ర II. తర్వాత సకలవీడు అనేటువంటి శిలాశాసనం ఉంది. ఇది ప్రతాపరుద్ర II అంటే లాస్ట్ ప్రతాపరుద్ర వేయిస్తాడు. ఇది ఏం చెప్తుందంటే పాండ్యాస్ను ఇతను ఓడగొట్టిందనే విషయాన్ని చెప్తాడు. పాండ్యాస్ అంటే కావేరీపట్నం, కంచి. సో అక్కడ వెళ్ళి వీళ్ళు అతన్ని ఓడగొట్టినట్టు కావేరీపట్నంలో శ్రీరంగనాథునికి ఇతను సకలవీడు అనే గ్రామాన్ని దానంగా చేసినట్టుగా ఈ శిలాశాసనం ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే కాకతీయులు ఓరుగల్లు బేస్ చేసుకొని కంచి వరకు వెళ్ళి చివరి వరకు కూడా వెళ్ళి వీళ్ళు ఆ రాజుల్ని కూడా ఓడించి మరి వీళ్ళ శిలాశాసనాలు అక్కడ వేయించుకుంటారు. సో ఆ విధంగా కాకతీయులు మరి వరంగల్ నుంచి పరిపాలించినటువంటి గొప్ప రాజులు. తర్వాత పాలంపేట శాసనం ఉంది. ఈ పాలంపేట శాసనాన్ని రేచర్ల రుద్రదేవుడు వేయిస్తాడు. ఇది రామప్ప చెరువు, అదేవిధంగా రామప్ప దేవాలయం గురించి చెప్తుంది. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, రామప్ప టెంపుల్ యునెస్కో హెరిటేజ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. సో ఈ మధ్య కాలంలోనే యునెస్కో దీన్ని గుర్తించడం జరిగింది. సో ఇది శిలలో చెక్కినటువంటి కావ్యం అని చెప్పేసి చాలామంది వర్ణిస్తూ ఉంటారు. సో దాని గురించి తర్వాత తెలుసుకుందాం. తర్వాత విలాసపూర్ కాపర్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఇది ప్రోలయ నాయకుడు వేయిస్తాడు. ఇది ఏంటంటే ప్రతాపరుద్రుడు సుల్తానేట్ చేతిలో ఓడిపోవడం, అదేవిధంగా నర్మదా నదిలో మునిగి ఇతను చనిపోతాడనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ విలాస కాపర్ తర్వాత కాలంలో వేయించినటువంటి శాసనం, దీని ద్వారా తెలుసుకుంటాము. తర్వాత మనకు ఇంకోటి మట్టివాడ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఈ మట్టివాడ ఇన్స్క్రిప్షన్ ద్వారా గణపతి దేవుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ కాకతీయాసు ఎలాంటి పన్నులు తన వాణిజ్య సరుకులపైన వేసినాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా కాలువ చెరువు అనేటువంటి శాసనం ఉంటుంది. ఇది అనితల్లి అనేటువంటి వ్యక్తి వేయించినాడు. ఇది తుర్కస్ అంటే మన సుల్తానేట్ కింగ్స్, ఇస్లామిక్ కింగ్స్ ఎన్నిసార్లు కాకతీయాస్ మీద దాడి చేసినారనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. 8 సార్లు కాకతీయులు వాళ్ళతో పోరాడినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఒక ముఖ్యమైనటువంటి 14 శాసనాలు మనం ఇక్కడ చూసినాము. నెక్స్ట్ మనము లిటరేచర్ చూసినట్టయితే, సాహిత్యం చూస్తే వీళ్ళు సాహిత్యం ఏం సేవ చేశారు, ఎవరెవరు కవులు వీళ్ళ ఆస్థానంలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పుస్తకాలు రాసినారనే విషయాన్ని మనం చూసినట్టయితే, మొట్టమొదట పాల్కూరి సోమనాథుడు. ఇతను పాల్కూరి సోమనాథుడు పండితారాధ్య చరితం అనేటువంటి తెలుగు పుస్తకాన్ని ఇక్కడ రచించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పుస్తకము కాకతీయుల యొక్క సోషో ఎకనామిక్ కండిషన్స్, ఆ రాజ్యంలో ఏ విధంగా ఉంది, ప్రజల జీవన పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. ఇతను బసవ పురాణం అనే దాన్ని కూడా ఒకటి రాస్తాడు. ఇది శైవ మతాన్ని గురించి తెలియజేస్తుంది. సో ముఖ్యంగా ఎర్లీ కాకతీయాస్ జైన్స్, తర్వాత కాకతీయాస్ అంతా కూడా శైవులు. నెక్స్ట్ వినుకొండ వల్లభరాయుడు. ఇతను వినుకొండ వల్లభరాయుడు రాసినటువంటి స్ట్రేట్ ప్లే. ఇది ఓరుగల్లు ఫోర్ట్లో ఉండేటువంటి సామాన్య ప్రజల జీవన పరిస్థితుల గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ పుస్తకము. అదేవిధంగా బద్దెన అనేటువంటి కవి నీతి శాస్త్రాన్ని ముక్తావళి అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. ఈ నీతి శాస్త్ర ముక్తావళి,
తర్వాత రాజనీతి ఇన్ కాకతీయ అంటే రాజులు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ పాలనలో ఎలాంటి మార్గాలు వాళ్ళు అనుసరించారు, ప్రజలకు ఎలాంటి శిక్షలు వేశారు, ఎలా న్యాయాన్ని వాళ్ళు అప్హోల్డ్ చేసినారు, రాజు మౌలికంగా ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలు ఈ రాజనీతి శాస్త్రంలో ఉన్నాయి. సో ఆ కాలంలో వీళ్ళు ధర్మశాస్త్రాలకు అనుకూలంగా అక్కడ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ సర్వప్ప. ఈ కాశీ సర్వప్ప సిద్ధేశ్వర చరితం అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. ఈ పుస్తకంలో ఇతను ఏం చేస్తాడంటే ఎర్లీ కాకతీయాసు, జైన్సు వీళ్ళ బర్త్ ప్లేసు కందాపురం అని చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ బర్త్ ప్లేస్ అనేది మనం తర్వాత చూద్దాం. సో బట్ ఈ పుస్తకంలో చెప్పింది మనం మాట్లాడుతున్నాం. తర్వాత రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి విద్యానాథుడు ఇతడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి ఒక గ్రంథాన్ని రచిస్తాడు. ఇది సంస్కృత గ్రంథము. ఇందులో కాకతీయుల యొక్క సెంట్రలైజ్డ్ పరిపాలన, అదేవిధంగా వాళ్ళ మిలిటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది సో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తారు. సో వీళ్ళ సిస్టమ్ నయనకార, అది మనం రేపు చర్చిద్దాం. మిలిటరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏ విధంగా సైన్యాన్ని వీళ్ళు సమీకరించుకునే వాళ్ళు అనేటువంటి విషయం గురించి. తర్వాత ఏకామ్రానాథుడు. ఈ ఏకామ్రానాథుడు ప్రతాప చరిత్రం అని రాస్తాడు. ఇందులో 18 కులాలు, అదేవిధంగా ప్రతి కులానికి ఒక సంఘం, అసోసియేషన్. సో ఇంటర్నల్గా సంఘం ఆ కులాన్ని ఏ విధంగా నియంత్రిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ ఏకామ్రానాథుడి పుస్తకమైనటువంటి ప్రతాప చరిత్రంలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కులను గణపతి దేవుడు అనేటువంటి అతను వేయించినటువంటి ఇందులూరి నాయకులు. అండ్ ఇదేంటంటే కులను గణపతి వేయించినటువంటి ఇంకో శాసనం ఉంది, అది ఇందులూరి నాయకులు. అండ్ మన రుద్రమదేవి అన్నమయ్య థర్డ్ డాటర్ ఉంటుంది, ఆమె అన్నమయ్య మ్యారీస్ దిస్ సేనాని. సో ఇది రెండో ప్రతాపరుద్రుని గురించి చెప్తుంది. తర్వాత రుద్రదేవుడు నీతిసారం అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడు. ఇందులో ఆ కాలంలో ఉన్నటువంటి రాజనీతి, సామాజిక ఆర్థిక పరిస్థితులు, తర్వాత విదేశీ వాణిజ్యాన్ని గురించి ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చాలా పుస్తకాల గురించి చూసినాం. అదేవిధంగా వారి ఆస్థానంలో ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు కూడా పుస్తకాలను రాశారు. మీరు చూసినట్టయితే జాయప సేనాని అనేటువంటి వాడు మనం చూస్తే ఇక్కడ గణపతి దేవుని ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఈయన ఒక సైన్యాధ్యక్షుడు. ఇతను కూడా నృత్య రత్నావళి అనేటువంటి సాంస్క్రిట్ పుస్తకాన్ని రాసి ఇందులో డ్యాన్స్ ఫామ్స్ గురించి, అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి అనేక నృత్య రీతుల గురించి తెలియజేస్తుంటాడు జాయప సేనాని. అదేవిధంగా తిక్కన సోమయాజులు ఉంటాడు, మనందరికీ తెలుసు. తెలుగు కవిత్రయంలో లాస్ట్ టైం మనం చూసినాం నన్నయ్య, అతను మన వేంగి చాళుక్యుల రాజరాజ మహేంద్రుని దగ్గర ఉన్నాడు అతను. అదేవిధంగా తిక్కన సోమయాజులు అనే అతను వీళ్ళ ఆస్థానంలో లేడు, వీళ్ళ సామంతుడైనటువంటి నెల్లూరు రాజు ఉన్నాడు, మన్మసిద్ధి మహారాజు. ఆ మన్మసిద్ధి మహారాజు వద్ద ఈయన తిక్కన సోమయాజులు ఉండి ఇతను ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదిస్తాడు. అదేవిధంగా నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి పుస్తకాన్ని అంటే గ్రంథాన్ని కూడా రాస్తాడు. కాకతీయులు తర్వాత నెల్లూరు రాజుల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా రాస్తాడు. అదేవిధంగా విరాట పర్వం గురించి కూడా ఇతను తెలియజేస్తాడు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే వీళ్ళ రాసినటువంటి గ్రంథాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఇతను విరాట పర్వం. సో ఇవన్నీ ఒకవైపు శాసనాలు, ఇంకోవైపు సాహిత్య గ్రంథాలు, ఈ రెండు కూడా కాకతీయుల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. సో వాళ్ళు రెండు గురించి మనం ముఖ్యమైనటువంటి మనకు ఆబ్జెక్టివ్ బిట్లో వచ్చేటువంటి దాని గురించి ఇక్కడ మనం చర్చించడం జరిగింది. సో ఇది మీకు ఇప్పుడు తెలియజేసినాను. నేను ఇంతకుముందే చెప్పాను, క్రీస్తు శకం 1000 నుంచి 1323 వరకు మనకు ఇస్లామిక్ ఆర్మీస్, పర్టికులర్లీ 1192లో ఎప్పుడైతే ఢిల్లీ సుల్తానేట్స్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన జరిగిందో అప్పటి నుంచి నార్త్ ఇండియాలో మొత్తం అందరు రాజుల్ని వీళ్ళు సుల్తానేట్స్ ఓడించి వాళ్ళ సామ్రాజ్య స్థాపన చేస్తారు. బట్ నర్మదా నదికి సౌత్లో
ఇక్కడ కాకతీయులు పరిపాలిస్తుంటారు, అక్కడ ఓఎస్ఆర్స్ ఉంటారు కొంత, తర్వాత దేవగిరి పరిపాలిస్తూ యాదవ కింగ్స్ ఉంటారు. బట్ అందట్లో మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ కాకతీయ కింగ్డమ్. సో అట్లాంటి కాకతీయ కింగ్డమ్ను కూడా సుల్తానేట్స్ మళ్ళీ ఓడించి ఢిల్లీ సుల్తానేట్లో వాళ్ళు బాగా చేసుకుంటారు. సో కాకతీయుల పాలనను మనం 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 3 కూడా చెప్పచ్చు. 750 to 1001 అని. 1001 నుంచి 1158. 1001 రోజు మహమ్మద్ గజ్నీ భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. సో 1001 to 1158 అండ్ 1158 to 1323. సో ఇవి 2 పీరియడ్స్. ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పాను, వీళ్ళు రాష్ట్రకూటుల దగ్గర సైన్యంలో కమాండర్స్గా చేస్తుండేవాళ్ళు, అంటే సైన్యాధ్యక్షులుగా పనిచేసేటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో వీళ్ళు కళ్యాణి చక్రవర్తులు అంటే నేను ఇంతకుముందు చెప్పాను దేవగిరి దగ్గర పరిపాలించినటువంటి వాళ్ళు. సో కళ్యాణి అనే ప్రాంతం గుల్బర్గా దగ్గర ఉంటుంది. సో వాళ్ళ క్యాపిటల్ వచ్చేసి దేవగిరి. సో వీళ్ళ దగ్గర వీళ్ళు సామంత రాజులు. సో మొదట వాళ్ళేమో 750 to 1000 వరకు వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ సైన్యాధ్యక్షులుగా పనిచేశారు రాష్ట్రకూటుల దగ్గర. 950లో రాష్ట్రకూటులు ఎగిరిపోతారు కళ్యాణి చాళుక్యుల చేతిలో. సో ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల రాజ్యం వస్తుంది. సో కళ్యాణ చాళుక్యులు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు కూడా ఇంచుమించు ఇది మన కాకతీయుల తోటి వాళ్ళు కూడా ఈక్వల్గా అదే పీరియడ్లో ఢిల్లీ సుల్తానేట్లు కలిసిపోతారు. తర్వాత 1000 సంవత్సరంలో కాకతీయ చాళుక్యన్ కింగ్ ఏం చేస్తాడంటే, ఇక్కడ మొదటిసారిగా వీళ్ళకు హనుమకొండ అనే విషయ అంటే డిస్ట్రిక్ట్ హనుమకొండ జిల్లాను అక్కడ గరుడబేట అనేటువంటి ఒక యంగ్ కాకతీయులకు అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ మనం ఇంకా డెప్త్గా పోదాము. ఇది జస్ట్ ఒక 1000వ సంవత్సరంలో చాళుక్యన్ కింగ్ మనకు హనుమకొండ అనే విషయాన్ని గరుడకు ఎట్లా ఇచ్చిండు ఈ కాకతీయులకు అనే విషయాన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో చూసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసే వరకు ఏంటంటే మనకు ఎక్కువగా అడిగేది ఏంటంటే ఈ జాయప సేనాని ఇతను సైన్యాధ్యక్షుడిగా ఉంటూ నృత్యరత్నావళి అనేటువంటి సాంస్క్రిట్ పుస్తకాన్ని రాస్తాడు. సో అంటే సైన్యాధ్యక్షుడు, అదేవిధంగా నృత్యం పైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి. సో ఇతను కాకతీయుల కాలంలో ఎలాంటి నృత్యాలు ఉన్నాయి, ఆ ఆర్ట్ ఫామ్స్, డ్యాన్స్ ఫామ్స్ గురించి మొత్తం తెలియజేస్తాడు. తర్వాత తిక్కన సోమయాజులు, ఇతను మన్మసిద్ధి మహారాజు దగ్గర ఉంటాడు నెల్లూరులో. కాకతీయుల సామ్రాజ్యంలో అంటే కాదు, కాకతీయుల సామంతరాజు నెల్లూరు మన్మసిద్ధి మహారాజు దగ్గర ఉంటాడు. వీళ్ళ మధ్య ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి చెప్తాయి. సో అదేవిధంగా 1000 to 1323 వరకు వీళ్ళ పాలన సాగుతుంది. సో ఈ పాలనలో వీళ్ళు ఏం చేసినారనే విషయాల గురించి మనం చర్చిద్దాం. మనము ఇంతకుముందే లాస్ట్ క్లాస్లో చూసినాం ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ అంటే కొర్వి ప్రాంతం. ఈ కొర్వి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చాళుక్యులు 935లో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఈస్టర్న్ చాళుక్యాస్, మనం లాస్ట్ టైం క్లాస్లో నేను చెప్పిన ఈ కొరివి చాళుక్యాస్ ఏమో వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులకు సామంతులు. అదేవిధంగా వేములవాడ చాళుక్యులు వచ్చి రాష్ట్రకూటుల సామంతులు. రాష్ట్రకూటులు పోయినారు, వేములవాడ చాళుక్యులు వెళ్ళిపోయినారు. తర్వాత ఈ తూర్పు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా వెస్ట్రన్ చాళుక్యాస్ పెట్టినటువంటి వాళ్ళే, కాకపోతే తర్వాత కాలంలో వీళ్ళు వేరైపోతారు. సో ఈ ఈస్టర్న్ చాళుక్యాస్కు వీళ్ళు సామంతులుగా ముదిగొండ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఇక్కడ వేములవాడనేమో రాష్ట్రకూటులకు సామంతులుగా పరిపాలిస్తూ ఉన్నారు. సో ఇందులో గొనగ అనేటువంటి రాజు ఈ కొరివిని పాలిస్తున్నటువంటి వ్యక్తి. ఇతను వేములవాడ కింగ్ దగ్గర 930 to 936 అంటే 6 సంవత్సరాలు ఆయన సహాయం పొంది ఆయన ఆస్థానంలో ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ మధ్య ఇంటర్నల్ వార్ జరుగుతూ ఉంటుంది ముడిగొండలో. సో ఒక రాజుకు ఇంకో రాజుకు మధ్య గొడవలు జరుగుతుంటాయి. సో ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, ఆ గొడవలలో ఇతను గొనగా వచ్చేసి వేములవాడ కింగ్ దగ్గర ఉండాల్సి వస్తుంది. సో ఇందులో గొడవ ఏంటంటే, నిర్వాద్య అనేటువంటి ఇతను రాజుగా వెస్ట్రన్ చాళుక్యాస్ భీమా 2 అంటే మన కళ్యాణి చాళుక్యాస్ అంటారు వీళ్ళని. ఈ వెస్ట్రన్ చాళుక్య భీమా 2 సహాయ సహకారాలతో నిర్వాద్య అక్కడ రాజుగా మారుతాడు. అదేవిధంగా కుసుమాయుధుడు, బొట్టుబేట అనేటువంటి వాళ్ళు ఈ తర్వాత వచ్చినటువంటి రాజులు. సో ఇక్కడ మనం వెస్ట్రన్ చాళుక్యాస్ వీళ్ళు ఎవరి సామంతులు? ఈస్టర్న్ చాళుక్యాస్. ఇక్కడ జరిగింది ఏంటి,
వెస్ట్రన్ చాళుక్య రాజుల దయతో ఈ నిర్వాధ్య ఇక్కడ కింగ్గా వస్తాడు. వెస్ట్రన్ చాళుక్య భీమా II ఇతనికి నిర్వాధ్యునికి సపోర్ట్ చేయడంతో ఇక్కడ కొరివి సామ్రాజ్యానికి, ముడిగొండ సామ్రాజ్యానికి ఇతను రాజుగా వస్తాడు. ఇతని తర్వాత కుస్మాయుధుడు, తర్వాత బొట్టుబేత, అదేవిధంగా నెక్స్ట్ విరియాల ఎర్ర అనే వస్తాడు. సో ఇక్కడ మీకు చెప్పినాను ఇంతకుముందు 1001లో మనకు గరుడబేట అని వస్తాడని. సో దాని బిఫోర్ హిస్టరీ ఇది. సో ఇక్కడ ఈ బొట్టుబేత అనే తను ఒక యుద్ధంలో చనిపోతాడు. సో ఈ యుద్ధం ఏంటంటే ఇతను మన వెస్ట్రన్ చాళుక్యాస్కు అనుకూలంగా చేస్తాడు. సో ఇతడు బొట్టుబేట డైస్ ఇన్ కంపెనీ. సో అతని కొడుకు కాకతీయ గరుడ సజీవంగా ఉంటాడు. కాకతీయ గరుడ అనే అతను చాలా చిన్నటువంటి వ్యక్తి. ఇతన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ బొట్టుబేట అని కూడా అన్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఈ బొట్టుబేట డైస్ ఇతని సను కాకతీయ గరుడ బేట అనేటువంటి వ్యక్తి ఈ కామవాసిని అనేటువంటి ఆమె లేడీ, ఆమె భర్త విరియాల ఎర్ర, ఇతను ఏం చేస్తాడంటే ఆ కళ్యాణి చక్రవర్తులకు అప్పీల్ పెట్టుకుంటే కళ్యాణి చక్రవర్తులు మళ్ళీ ఈ కళ్యాణి చక్రవర్తి ఇతన్ని హన్మకొండకు రాజుగా ఈ 1001లో ఇవ్వడం జరుగుతుంది గరుడబేటకు. సో మనం ఇంతకుముందు లాస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం 1001లో ఈ గరుడబేటను ఇక్కడ చాళుక్యన్ కింగ్ ఇస్తాడని. సో ఇక్కడ మనం చూస్తే 1001లో చాళుక్యన్ కింగు వీళ్ళకు హన్మకొండ అనేటువంటి ఒక జిల్లాను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇందులో చాలామంది చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ నేమ్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటనేది తెలియాలి. అదేవిధంగా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద అవసరం ఉన్నా లేకపోయినా. బట్ ఈ సీక్వెన్షియల్ హిస్టరీ ఈ 750 నుంచి వీళ్ళు ఏ విధంగా వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ 1001 నుంచి 1170 వరకు వీళ్ళు వెస్ట్రన్ చాళుక్యాస్కు సామంతులుగా పరిపాలిస్తారు. సో లాస్ట్కు ప్రతాపరుద్ర I ఇతను బొట్టు కింగు ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఓడగొట్టేయడం జరుగుతుంది. బొట్టు విసురునాన్ని కూడా ఓడగొట్టి ఇందులో కలుపుకుంటాడు. అది కుక్నూరు కాపర్ ప్లేట్ మనకు తెలియజేస్తుంది. సో అంటే ముదిగొండ చాళుక్యులు 1170కి క్లోజ్ అయిపోతారు. సో వీళ్ళు కాకతీయులు ఏంటంటే చివరి వరకు స్వతంత్రం ప్రకటించుకునే 1163 వరకు కూడా వెస్ట్రన్ చాళుక్యకు నమ్మకమైన బంటులు. ఏ కాలంలో కూడా వెస్ట్రన్ చాళుక్యకు వ్యతిరేకంగా వీళ్ళు పోలే. 1001 నుంచి 1170 వరకు దాదాపు 170 సంవత్సరాలు వెస్ట్రన్ చాళుక్యకు నమ్మిన బంటులు. సో అందుకే వీళ్ళు అంత పెద్ద సామ్రాజ్యాన్ని అక్కడ వీళ్ళు స్థాపించడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఈ కింగ్డాన్ని స్థాపించకన్నా మొదలు వీళ్ళు కూడా ఒక మామూలు హనుమకొండ అనేటువంటి ఒక చిన్న ప్రాంతానికి ఒక మండలాధీశులు వీళ్ళు. వాస్తవానికి ఒక మామూలు ప్రాంతం నుంచి వీళ్ళు అంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని వీళ్ళు స్థాపించాలంటే ఎవరెవరిని వీళ్ళు ఓడించారు, ఎట్లా ఓడించినారు అనే విషయాన్ని గురించి కూడా మనకు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొట్టమొదట మనం చూస్తే వీళ్ళ నైబరింగ్ ఎనిమీస్ ఎవరు అంటే మొట్టమొదట మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఓడగొట్టుకుంటే తప్ప మనం ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళలేము. సో ఫస్ట్ వీళ్ళు పోరాడింది ఎవరంటే పులవాస కింగ్స్. పులవాస అంటే ఇప్పుడు మన జగిత్యాల పక్కల అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంటుంది పులాస అని. సో ఆ ప్రాంతం. సో ఈ పులవాస కింగ్స్ ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్. ఇది మేడరాజు అనేటువంటి అతను పరిపాలిస్తూ ఉంటాడు. ఇతడు రాష్ట్రకూట సబార్డినేట్స్. ఇంతకుముందు చెప్పిన వేములవాడస్ కూడా రాష్ట్రకూట సబార్డినేట్సే. బట్ రాష్ట్రకూటులు 950లో వీళ్ళు వెస్ట్రన్ చాళుక్య చేతిలో పోతారు. తర్వాత ఇతను వెస్ట్రన్ చాళుక్యాస్ వీళ్ళను కంటిన్యూ చేస్తారు. వీళ్ళకు మహామండలేశ్వర అనేటువంటి పేరు పెట్టి వీళ్ళను కంటిన్యూ జరుగుతుంది. తర్వాత ఈ బానాజీపేట అనేటువంటి ఒక శాసనము ఈ పులవాస కింగ్స్, తర్వాత కాకతీయ బేతరాజు కాకతీయ బేతరాజులు ఏ విధంగా వీళ్ళు ఒకళ్ళదొకరు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
తర్వాత బేతరాజు 2 అనేటువంటి ఇతను కూడా ఎర్లీ కాకతీయాస్. వీళ్ళు జైన్స్ టెంపుల్ కడతాడు. ఆ జైన్ టెంపుల్కి మేడరాజు తన గిఫ్ట్స్ ఇచ్చాడని చెప్పేసి 1004లో చేసినటువంటి బానాజీపేట శిలాశాసనం మనకు తెలియజేస్తుంది. అట్లనే ఈ మేడరాజు 2 అనే అతను 1110 నుంచి 17 వరకు పరిపాలిస్తాడు. ఇతను కూడా కొన్ని గిఫ్ట్స్ పద్మాక్షి టెంపుల్కు పంపించాడు వరంగల్కు. సో ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే దాదాపు 1100 నుంచి 1117 అంటే అప్పటికి 117 సంవత్సరాలు అయిపోయింది. సో మేడరాజు 2 అండ్ గుమ్డరాజు వీళ్ళిద్దరు కూడా ఏమవుతారంటే తర్వాత కాలంలో మేడరాజు 2 అండ్ గుమ్డరాజు వీళ్ళు వెస్టర్న్ చాళుక్యాస్కు వీళ్ళు తర్వాత రాష్ట్రకూటుల తర్వాత వెస్టర్న్ చాళుక్యాస్తో వీళ్ళు సంధి కుదుర్చుకుంటారు. మహామండలేశ్వరాన్ని బిరుదిస్తాడు. వీళ్ళు అతని ఆజ్ఞల్ని ఉల్లంఘించి తిరుగుబాటు చేయడం జరుగుతుంది. సో అప్పుడు మన వెస్టర్న్ చాళుక్య రాజు ఎవరు ఉంటారంటే భూలోకమల్ల అని ఉంటాడు. సో ఇతని తర్వాత వచ్చిన రాజు జగదేకమల్ల 2. సో అతను ఏం చేస్తాడంటే వీళ్ళను వన్ చేయడానికి ప్రోలరాజు 2 కాకతీయ ప్రోలా 2 అదేవిధంగా రుద్ర వీళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు వెస్టర్న్ చాళుక్యాస్. సో ఈ ప్రోలా 2 ఇందులో మనం చూసినట్టయితే రుద్రుని కంటే మొదలు ప్రతాపరుద్ర 1 కంటే మొదలు ప్రోలా 2 మోస్ట్ శౌర్యవంతమైనటువంటి కింగు, రాజ్యాన్ని బాగా ఎక్స్పాన్షన్ చేసినటువంటి రాజు. సో ఈ ప్రోలా 2 తర్వాత వచ్చినటువంటి ప్రతాపరుద్ర వీళ్ళిద్దరూ కలిసి ఈ పులవాస కింగ్స్ను ఓడగొట్టేస్తారు. సో దీని గురించి కాకతీయ రుద్ర 1000 స్తంభాల గుడిలో వేయించినటువంటి శిలాశాసనం ఏదైతే ఉందో మన రుద్రవాణి వేయించిన శాసనము అది ఈ విషయం తెలియజేస్తుంది. సో ఈ విధంగా ఈ పులవాసాస్ వెళ్ళిపోతారు. వీళ్ళు ఎప్పుడైతే వెస్టర్న్ చాళుక్యాస్కు ఎగనెస్ట్గా రివోల్ట్ అవుతారో అప్పుడు వెస్టర్న్ చాళుక్యాస్ ఏం చేస్తారు, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జగదేకమల్ల 2 ప్రోలా 2 అండ్ రుద్ర వీళ్ళిద్దరు కూడా ఈ పులవాస కింగ్స్ను ఓడించేసి సామ్రాజ్యాన్ని తమలో కలుపుకుంటారు. సో నేను మొదలు నుంచి చెప్తాను, కాకతీయులు వెస్టర్న్ చాళుక్యకు నమ్మకమైనటువంటి సామంత రాజులు. సో అన్ని యుద్ధాలలో వాళ్ళకు వీళ్ళు సాయం చేశారు. లాస్ట్కు 1153లో ప్రతాపరుద్రుడు వెస్టర్న్ చాళుక్యాస్ను కూడా ఓడగొట్టి ఇండిపెండెంట్గా ప్రకటించుకుంటాడు. సో అది డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, బట్ ఆల్వేస్ దే ఆర్ వెరీ మచ్ లాయల్ టు ది వెస్టర్న్ చాళుక్యాస్. దట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్. అందుకే వాళ్ళు అంత సామ్రాజ్యాన్ని నిర్మించగలిగింది. నెక్స్ట్ సామ్రాజ్యం వీళ్ళకు ఎగనిస్ట్గా ఉంది కుందూరు రాజ్యం. ఈ కుందూరు చోడాస్ అని అంటారు. ఇది కుందూరు నాడు అనేటువంటి ప్రాంతం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జడ్చర్ల, అచ్చంపేట, తర్వాత మిర్యాలగూడ. సో పాత మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, అచ్చంపేట, అదేవిధంగా పాత నల్గొండ జిల్లాలో అంటే ఇప్పుడు కూడా నల్గొండలో ఉంది మిర్యాలగూడ. వీళ్ళ రాజధాని వచ్చేసి పానుగల్లు. సో వీళ్ళు ఈ పానుగల్లు రాజధానిగా కుండూరు చోడాసు పరిపాలిస్తూ ఉంటారు. సో వీళ్ళు 1060 నుంచి 1160 అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతాపరుద్ర 1 పీరియడ్ వరకే. సో తర్వాత సామ్రాజ్యం విస్తరించడం జరుగుతుంది. సో 1160 వరకు వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో వీళ్ళల్లో ఏం జరుగుతుందంటే 1091లో ఈ కుందూరు నాడును పరిపాలిస్తున్నటువంటి చోడాస్ అంటారు. అంటే వాస్తవంగా తమిళ్లో చోలాస్ అంటారు. ఇక్కడ వచ్చే వరకు బహుశా చోడా అని ఆ పదం రూపాంతరం చెంది ఉండొచ్చు. సో ఇతను చనిపోతాడు, భీమా చోడా చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్న వెస్టర్న్ చాళుక్య కింగ్ వచ్చి విక్రమాదిత్య 6 ఉంటాడు. సో మనం ఇంతకుముందు భూలోక మల్ల అదేవిధంగా ఇతర మల్ల గురించి చూసినాం. ఇప్పుడు ఇక్కడ 1091లో విక్రమాదిత్య 6 ఉంటాడు. ఈ విక్రమాదిత్య 6 ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి మధ్య ఈ ఫ్యామిలీలో ఈ భీమచోడుకు ఉన్నటువంటి ఇద్దరు కొడుకుల మధ్య గొడవలు రాకుండా రాజ్యాన్ని విభజించి 1124లో భీమా 3కి అదేవిధంగా గోకర్ణ బ్రదర్స్ వీళ్ళిద్దరు భీమా 3 గోకర్ణ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వస్తే ఇతన్ని కుందూరు విషయ మహబూబ్నగర్లో ఉన్నటువంటి కుందూరు విషయ అంటే కుందూరు డిస్టిక్ను భీమా 3కి ఇస్తాడు. పానగల్లో నుంచి గోకర్ణకి ఇస్తాడు, భీమా 3 అండ్ గోకర్ణ. సో నెక్స్ట్ చాళుక్యన్ భూలోకం వల్ల వచ్చినటువంటి తర్వాత సోమేశ్వర కింగు
ఇతను కొంత వీక్ కింగ్ ఉంటాడు వెస్టర్న్ చాళుక్యాస్లో. అది అదనుగా తీసుకొని ఏం చేస్తాడంటే భూలోకత్రి రివోల్ట్ చేస్తాడు ఎగనెస్ట్ వెస్టర్న్ చాళుక్యాస్. అప్పటి వరకు సామంతుడుగా ఉన్న భీమాత్రి ఏం చేస్తాడంటే వెస్టర్న్ చాళుక్యాస్కు ఎగనెస్ట్గా వెళ్ళగానే గోకర్ణ ఇతనికి యుద్ధం చేస్తాడు. గోకర్ణ చనిపోతాడు. చనిపోగానే అప్పుడు కాకతీయాస్ ఇంటర్వ్యూన్ అవుతారు. ఇంటర్వ్యూన్ అయిపోయి ఉదయచోడ కాకతీయ సబార్డినేట్ రాజుగా చేసేసి ఈ సామ్రాజ్యాన్ని ఫినిష్ అయిపోతుంది. సో ఆ విధంగా కుందూరు చోడాసు కాకతీయుల్లో కలిసిపోతారు. అంతకుముందు పులవాస కింగ్స్ వెళ్ళిపోయినలు, ఇప్పుడు కుందూరు చోడా కింగ్స్ వెళ్ళిపోయినలు. నెక్స్ట్ ఇక్కడ మహామండలేశ్వర పారమార జగ్గదేవ అనే ఇంకొక కింగ్. ఇక్కడ ఇతను ఒరిజినల్గా మాల్వా అంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ అతని వంశానికి చెందినటువంటి వాడు. అక్కడ ఉజ్జయిని రాజు ఇతన్ని ఈ ప్రాంతానికి, అంటే ఇది వాస్తవంగా ఆలేరు ప్రాంతం, కొలిపాక అనే ఏరియా, ఆ ఏరియాకి ఇతన్ని ఒక మహామండలేశ్వరునిగా పెడతాడు. మహామండలేశ్వరుడు ఇంతకుముందు కూడా మనం పులవాసం చేసినాం. మన యాక్చువల్గా హన్మకొండ కూడా వీళ్ళు కూడా రాజులు మహామండలేశ్వర్లే స్టార్టింగ్లో. సో ఈ కొలిపాక విలేజ్ అనేటువంటి ప్రాంతం, కొలిపాక ప్రాంతం అంటే కొలనుపాక మేబీ, అప్పుడు 7,000 గ్రామాలు ఉన్నాయి. సో అప్పుడు విక్రమాదిత్య 6 ఎవరైతే కళ్యాణి చాళుక్యాస్ కింగ్ ఉంటాడో అతను ఇతని మహామండలేశ్వరునిగా ఈ కొలిపాక ప్రాంతానికి పెడతాడు. ఇతను 1104 నుంచి 1108 కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ పారమార కింగ్ జగ్గదేవ స్వతంత్రంగా వెళ్ళి అనేక యుద్ధాలు చేస్తాడు. చిన్న చిన్న రాజులని ఓడగొట్టేసి రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు. సో అది ఈ వెస్టర్న్ చాళుక్యాస్ చూస్తారు. చూసి వరే బాబు వీడు చాలా డేంజరస్ ఉన్నాడు, వీని ఉంచుకుంటే కంటిన్యూ చేస్తే మన సామ్రాజ్యానికి అక్కడ ఎప్పటికైనా ముప్పు ఉంటుందని చెప్పేసి ఇతన్ని తొలగించేసి ఇక్కడ కుమార సోమేశ్వర అనేటువంటి వ్యక్తిని ఇంకొకతన్ని అపాయింట్ చేస్తారు. సో కాకతీయులు ఐజటీజ్గా వెస్టర్న్ చాళుక్యకు నమ్మిన బంటులు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి బేతా 2 అనేటువంటి కింగు కుమార సోమేశ్వరకు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు కుమార సోమేశ్వరకు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జగ్గదేవ్ ఏం చేస్తాడంటే పులవాస చీఫ్ అని మనం ఇంతకుముందు చూసినాం మేధరాజు, అతను కూడా రివోల్ట్ చేసినప్పుడు సో వీళ్ళిద్దరు కలిసి హన్మకొండ ప్రోలాటు మీదుగా యుద్ధానికి వస్తారు. సో హన్మకొండ ప్రోలాటు ఏం చేస్తాడు, వీళ్ళని ఓడగొట్టేసేదాం. సో ఆ విధంగా పులవాస కింగ్, అదేవిధంగా మన ఈ కొలిపాక మండలం ప్రాంతం కూడా కాకతీయుల వశమైపోయింది. ముందు కుందూరు ప్రాంతం కూడా వెళ్ళిపోయింది. సో పులవాస పోయింది. ఇప్పుడు ఈ ప్రాంతం కూడా మనకు కొలిపాక ప్రాంతం కూడా వచ్చేసింది వీళ్ళకు. సో ఈ విధంగా మెల్లమెల్లగా వీళ్ళ ప్రాంతం అంతా కూడా వీళ్ళ అధీనంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఆధిపత్యం కొరకు వీళ్ళు ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంది. సో అంతకుముందే చెప్పాను, ప్రోలాటు వన్ ఆఫ్ ద గ్రేట్ అంబిషియస్ కింగ్స్ ఇన్ కాకతీయ డైనెస్టీ. సో చాలా అంటే పౌరుషం ఉన్నటువంటి వ్యక్తి, వీరుడు, అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి. చివరకు యుద్ధంలోనే ఆయన కూడా చనిపోతాడు. సో ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇక్కడ 1116లో నేను ఇంతకుముందే చెప్పాను, జగదేక మల్లా అని ఉంటాడు. ఇతను వెస్టర్న్ చాళుక్య, ఇతని సైడ్లో ప్రోలాటు ఉంటాడు. తర్వాత కుమార తైలప అనేటువంటి వ్యక్తి ఈ జగదేక మల్లునికి మేనల్లుడవుతాడు. సో ఇతను ఈ జగదేక మల్లుడికి కుమార తైలపకు ఇక్కడ వెస్టర్న్ చాళుక్యాస్లో గొడవ జరుగుతుంటుంది. సో ఆ సందర్భంగా ఇతను కుమార తైలప అతన్ని బందీగా తీసుకొని అతన్ని ఓడగొట్టడం జరుగుతుంది. అంటే ప్రోలాటు ఈ ఆల్సో ఇంటర్ఫియర్స్ ఇన్ ద వెస్టర్న్ చాళుక్యాస్ ఇంటర్నల్ అఫేర్స్. ఇదే పీరియడ్లో మీరు చూసినట్టయితే ప్రోలాటు పీరియడ్లో, అదేవిధంగా ప్రతాపరుద్ర 1 పీరియడ్లో సమ్మక్క సారలక్క హిస్టరీ కూడా వస్తుంది. మనం చరిత్రలో ఎవ్రీ ఇయర్ మనం చూస్తే ఈ సమ్మక్క సారలమ్మ దేవతలు, మనం ఇప్పుడు మేడారం జాతర, అదేవిధంగా ఎవ్రీ 2 ఇయర్స్కు జాతర జరుగుతుంది. ఇదంతా కూడా ఈ ప్రోలాటు, అదేవిధంగా మన ప్రతాపరుద్ర 1 పీరియడ్కు సంబంధించినటువంటి చరిత్ర. సో ఇక్కడ మనం చూస్తే ఎవరు ఈ సమ్మక్క, ఎవరు సారక్క అనుకుంటే, సమ్మక్క
ఈమె భూపాలపట్నం రాజు అయినటువంటి రాయబందిని డాటర్. భూపాలపట్నం అనేది ఇంకొక ప్రాంతం. ఈ భూపాలపట్నం రాజు కూతురిమే. అదేవిధంగా సారక్కనేమో ఈ పులవాస కింగ్డమ్ మనం ఇంతకుముందు చూసినాము జగిత్యాల, తర్వాత దాన్ని ఎలుగందుల వస్తుంది. సో ఎలుగందుల ప్రాంతాన్ని కోయ ట్రైబ్ పరిపాలిస్తుంటాడు మేడరాజు. సో మేడరాజు కూతురిమే. మేడారం అనే ప్రాంతం కూడా మేడరాజు పేరు మీదనే వచ్చి ఉంటుంది. సో సారక్క డాటర్ ఆఫ్ మేడరాజు, ఈమె కూతురు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, త్రిపురాంతకం శాసనం ప్రకారం ఆ టైంలో కోయాసు, పులిందులు, బోయాలు, లంబాడీస్ అని ఇట్లా చాలా వరకు ట్రైబ్స్ ఉంటారు. తర్వాత వీళ్ళ ప్రాంతం వచ్చి బస్తర్ వరకు, అంటే సుమారు మన ఇప్పుడు ఈ భూపాలపట్నం అంటే అటు చివర అడవుల వరకు విస్తరించి ఉంటుంది. సో వీళ్ళు ఈ ప్రోలాటు చేతిలో 1138లో ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత ప్రతాపరుద్రుడు టోటల్గా వీళ్ళను ఓడించడం జరుగుతుంది. సో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇక్కడ పులవాసన రాజ్యం, తర్వాత ఈ భూపాలపట్నం రాజ్యం ఓడిపోయిన తర్వాత ఈ రెండు ఫ్యామిలీస్ కూడా మేడారం వచ్చేసి మేడారంలో బయ్యక్కపేట అనే ప్రాంతంలో వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని నూతన రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. సో వీళ్ళకు అదేవిధంగా ఎక్స్పాన్షనిస్ట్ ధోరణిలో ఉన్నటువంటి కాకతీయాసు, సో వాళ్ళకు మధ్య ఘర్షణ అనివార్యమవుతుంది. సో వాస్తవానికి ఇక్కడ సారలమ్మను కాకతీయ రాజులకు ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళ మేడరాజు ఒప్పుకోడు. సో ఆ విధంగా వీళ్ళు చాలా ఆత్మాభిమానులు. సో వీళ్ళు అడవిలోకి వచ్చేసి బతుకుతూ ఉన్నారు కోయాసు. సో ఇక్కడ వీళ్ళ కాకతీయ రాజుల ఎక్స్పాన్షనిస్ట్ ధోరణిలో ఘర్షణ అనేది అనివార్యమైంది. సో ఆ టైంలో మరి వీళ్ళకు సైన్యం, అతిపెద్ద సైన్యం ఉంది, అదేవిధంగా ఆయుధాలు ఉన్నాయి, తర్వాత పదాతి దళం ఉంది, అశ్విక దళం ఉంది, గజదళం ఉంది. సో మరి ఇన్ని రకాలైనటువంటి సైన్యం ఉంది కాబట్టి ఆ సైన్యానికి ముందు కోయ ఆర్చరీస్ నిలబడలేకపోతారు. కాబట్టి యుద్ధంలో మనకు చూసినట్టయితే యుద్ధం అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే ఈ బయ్యక్కపేటలో దయ్యాల మడుగు ప్రాంతంలో జరుగుతుంది. ఇందులో జంపన్న వాగని ఇప్పుడు మనం చూస్తుంటాం, అందరు వెళ్ళేసి సమ్మక్క సారక్క జాతర వెళ్ళిన వాళ్ళ జంపన్న వాగులో స్నానాలు చేస్తూ ఉంటారు. ఈ జంపన్న సమ్మక్క కొడుకు ఇతను చనిపోతాడు, అతని పేరు మీద వాగు పేరు పెట్టడం జరిగింది. సో అందులో మునుగుతాం. సో జంపన్న డైస్ ఇన్ దిస్ వార్. తర్వాత ఈ సమ్మక్క సారలమ్మ కూడా వీళ్ళు అడవిలోకి వెళ్ళేసి మాయమైనట్టు మనకు తెలియజేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ హౌ దట్. తర్వాత వీళ్ళు కూడా చెరువులు తవ్విస్తారు ఆ టైంలో. పెగడిగిద్ద రాజు అనేటువంటి అతను సమ్మక్క వాళ్ళ భర్త, అతని పేరు మీదనే పెగడపల్లి అని కూడా ఆ ప్రాంతంలో మనకు వస్తుంది. సో అనేకమైన టెంపుల్స్ వీళ్ళు కట్టినారు. తర్వాత 1149లో తైలాత్రి ఉంటాడు. ఇతను జగదేక మల్లుని తీసేసి ఇతను సామ్రాజ్యానికి వస్తాడు. అప్పుడు ప్రోలా టూ ఎవరైతే ఉన్నారో కింగు, అతను ఈ తైలరాజు అనేటువంటి వెస్టర్న్ చాళుక్యాసు. సో ఇతను ఇంటర్నల్ వార్ జరుగుతుంది కాబట్టి జగదేక మల్ల సైడ్ ఉండడానికి అతను వెళ్ళేసి ప్రోలాటూను డిఫీట్ చేసేస్తాడు. తర్వాత ఆ సామ్రాజ్యాన్ని విలీనం చేసుకోడు, బట్ ఈ డిఫీట్స్ ప్రోలాటు ఈ డిఫీట్స్ ద తైలా. అదేవిధంగా ఇతను మన కోస్టల్ ఆంధ్రాకు వెళ్ళేసి అక్కడ గుంటూరును పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు చోడయ్య రాజుతో యుద్ధం చేస్తాడు. ఆ రాజు ఆ వార్లో చనిపోతాడు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ ప్రోలాటు వీళ్ళ స్ట్రగుల్ ఫర్ సూపర్మసీ, ఆధిక్యం కొరకు జరిగిన పోరాటంలో ఇక్కడ ఇతను చనిపోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ కాకతీయాస్ మనం సబార్డినేట్స్ కింగ్స్ ఎంతవరకు వచ్చిండ్రు, వీళ్ళ కింగ్డమ్ గురించి మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. అదేవిధంగా టోటల్గా అంటే సబార్డినేట్ కింగ్స్, తర్వాత ఇండిపెండెంట్ కింగ్స్ వాళ్ళ గురించి మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీళ్ళ పరిపాలన గురించి తెలుసుకుందాం. సో ఈరోజు ఇంతవరకు మనం ముగిద్దాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ రేపు కంటిన్యూ చేద్దాం.